శత్రువుని ఓడించే 10 సూత్రాలలో భాగంగా 8వ సూత్రాన్ని తెలుసుకుందామా? 8వది అవసరమైతే వెనక్కి తగ్గటం కూడా తెలివే. తాత్కాలిక ఓటమి శాశ్వత విజయం కోసమే. ముందుగా అనుకున్నట్టు జీవితం యుద్ధాల సమాహారం. కానీ ప్రతి యుద్ధం గెలవాల్సిన అవసరమే లేదు. కొన్ని యుద్ధాలు మన శక్తిని వృధా చేస్తాయి. కొన్ని వాదనలు మన సమయాన్ని వృధా చేస్తాయి. కొన్ని పోటీలు మన లక్ష్యాలని దారి తప్పిస్తాయి. అందుకే నిజమైన విజేత ఎల్లప్పుడూ ఒక ప్రశ్న తనని తానే అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ పోరాటం అవసరమా అని. వెనక్కి తగ్గడం అంటే భయపడటం కాదు. అది పరిస్థితిని అర్థం చేసుకుని తీసుకునే చైతన్య నిర్ణయం. నది ఎప్పుడూ కూడా పెద్ద రాయిని చూసి ఢీకొట్టదు. దాని చుట్టూ తిరిగి ముందుకు సాగుతుంది. చివరికి సముద్రాన్ని చేరుకుంటుంది. అది అసలైన తెలివి అంటే. అహంకారం మనల్ని వెంటనే స్పందించమని ఒత్తిడి చేస్తుంది. ఇప్పుడే గెలవాలి అని మనలో గర్జిస్తుంది. కానీ తెలివి మాత్రం ఈ సమయం సరైందా అని ప్రశ్నిస్తుంది. అహంకారం తక్షణ సంతృప్తిని కోరుకుంటుంది. తెలివి దీర్ఘకాల విజయాన్ని ఆశిస్తుంది. జీవితంలో కొన్ని సందర్భాలు ఇలా ఉంటాయి. ఒక వాదనలో గెలిచినా సంబంధాన్ని కోల్పోవచ్చు. ఒక పోటీలో గెలిచినా నీ శక్తి పూర్తిగా ఖర్చు అవ్వకపోవచ్చు. కేవలం ఒక్క కోపానికే స్పందించినా నీ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినవచ్చు. అప్పుడు వెనక్కి తగ్గడం పరాజయం కాదు. అది నీ లక్ష్యాన్ని కాపాడుకునే జాగ్రత్త. వెనక్కి తగ్గడం అంటే నీ విలువను తగ్గించుకోవడం కాదు. అది నీ ప్రాధాన్యతని గుర్తించడం. ప్రతి అవకాశాన్ని పట్టుకోవటం తెలివి కాదు. నీకు సరైన అవకాశాన్ని గుర్తించడమే తెలివి. అలాగే ప్రతి పోరాటాన్ని ఎదుర్కోవటం ధైర్యం కాదు. అవసరమైన పోరాటాన్ని మాత్రమే ఎంచుకోవడం అసలైన ధైర్యం. ఎప్పుడు గుర్తుంచుకోండి, చిన్న విషయాలకి పెద్ద శక్తిని వృధా చేయకూడదు. తాత్కాలిక గెలుపు కోసం శాశ్వత లక్ష్యాలని కోల్పోవద్దు. స్పందించే ముందు ఆలోచించు, ఇది నా గమ్యానికి అవసరమా అని. ఎందుకంటే విజేతలు ఎప్పుడూ కూడా ప్రతి అడుగును ముందుకు వెయ్యరు. కొన్ని అడుగుల్ని వెనక్కి వేసి దూకటానికి స్థలం సంపాదిస్తారు. ఒక విలువైన విల్లుని వెనక్కి లాగినప్పుడే బాణం దూరంగా వెళ్తుంది. అలాగే జీవితం కూడా కొన్నిసార్లు వెనక్కి తగ్గినప్పుడే ముందుకు వెళ్ళగలవు. అర్థమైందనుకుంటా. ఇదండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనిలో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.